అసలు కోటాను కోట్ల దేవదూతలకి నాయకుడిగా ఫస్ట్ స్థానంలో ఉన్నాడు వీడు. మంచిదే కదా. ఆశ సాగిపోలేదు అడిగి దీని మీద కొనేసాడు. ఇప్పుడు నేను ఫస్ట్లో ఉన్నాను వీళ్ళందరికంటే, దేవుడు ఉన్నాడు చూసారా మా అందరికంటే ఫస్ట్ అయినా. కాబట్టి ఆయన ప్లేస్లోకి వెళ్ళిపోతే మొత్తం అంతా ఇది ఆశ దురాశ. దురాశ ఏం మిగులుతుంది? ఆ దురాశ వచ్చిందంటే ఊరికనే ఉంటుందా? గర్భం ధరించింది. ఏం చేసింది? ఇప్పుడు పాపం చేయాలి కదా. అందరినీ మోటివేట్ చేశాడు, మిగతా దూతలందరినీ. మనం ఎన్ని రోజులు సేవకులుగా ఉంటాం, మనకేంటి కర్మ, పోరాడదాం, యుద్ధం చేద్దాం. ఆయన కొట్టేసామంటే మొత్తం ఇదంతా మనదే. యుద్ధం జరిగించారు, అదే పాపం. గర్భవతి అయిపోయింది కదా, మరి ఇంకా ఆలోచన వచ్చిందంటే కనేద్దంగా కనేసింది పాపాన్ని. ఇప్పుడు పాపం ఊరికనే ఉంటుందా? ఏమవుతుంది? మరణం. ఎక్కడ తోసాడు? పాతాళానికి ఒక మూలకి తోసాడు. ఇప్పుడు దురాశ వచ్చింది, అది పాపం చేయించింది. పాపం వల్ల ఏమైంది? ఉన్న స్థానాన్ని కూడా పరలోకంలో చోటు పోయింది. అందరికంటే పెద్ద పొజిషన్లో ఉన్న పదవి పోయింది. పరలోకం లేదు, ఉన్న పదవి లేదు, మొత్తం నరకానికి పోయింది. దురాశ దుఃఖానికి